అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే నా గార్డెన్‌లో గులాబీ పూలు అండ్ నురువరాల పూలొచ్చినాయండి. ఇవి ఈరోజు హార్వెస్ట్ చేస్తున్నాను. గులాబీ చూడండి ఎంత గుత్తులు గుత్తులుగా వచ్చినాయో. నేను 2 వీక్స్ నుంచి ఇలానే చూస్తూనే ఉన్నాను. అవి తెంపాలనిపించట్లేదు. ఇంకా 2 ఫ్లవర్స్ అలానే వదిలేసాను. 3 వీక్స్ అవుతుంది ఫ్లవర్స్ విచ్చుకొని. అలా వదిలేస్తే చెట్టుకంత మంచిగా అనిపించట్లేదు చూడ్డానికి. అందుకనే ఈరోజు ఆ ఫ్లవర్స్ అన్నీ కట్ చేసుకొని పూజకు పెట్టుకుందామని కట్ చేస్తున్నాను. ఇలా చెట్టు మీద వదిలేయడం కన్నా ఇట్లా కట్ చేసుకొని పూజకు పెట్టుకోవడం మంచిగా ఉంటుంది కదా అనేసి హార్వెస్ట్ చేస్తున్నాను. ఈ ఫ్లవర్స్ అయితే 2 కలర్స్లో ఉన్నాయండి. బ్యాక్ సైడ్ ఏమో వైట్ కలర్ ఉంది, ఫ్రంట్ ఏమో పింక్ అండ్ రెడ్ మిక్స్లో ఉన్నది. చాలా అంటే చాలా బాగా అనిపిస్తున్నది కట్ చేస్తుంటే. దీనికి నేను ఎక్కువ ఏం వాడట్లేనండి, ఓన్లీ ఎగ్ షెల్స్ అండ్ బనానా పీలు. ఇంకా నూరువరాలు చూడండి ఎంత గుత్తులుగా వచ్చిందో, అది బాగా విచ్చుకున్నది. ఇవి కూడా ఆల్రెడీ కట్ చేయకుండా వదిలేసాను. అవి అందులో నాకు కుండీలోనే వేసేసాను. ఇంకా అలా వేయడం కొంచెం బాధ వేసింది. అందుకని ఈరోజు పూజ కోసం అని కట్ చేస్తున్నాను. ఇవి కూడా మొగ్గలు కూడా చాలా బాగా వచ్చినాయండి. గులాబీవి నూరువరాలు అయితే మొగ్గలు అయితే చాలా బాగా వస్తున్నాయి. మేబీ వింటర్ ఎఫెక్ట్ అనుకుంటా. చూడండి బనానా పీల్ వేయడం వల్ల చాలా బాగా వస్తున్నాయి. ఇంకా ఇంత ముందుకైతే రైస్ వాటర్ వాడేది, కానీ ఇప్పుడు అవి కూడా వాడట్లేదు. ఓన్లీ వాటర్ వాడుతున్నాను అన్ని చెట్లకు కూడా. చూడండి బడ్స్ ఎంత బాగా ఉన్నాయో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.